ఓకే, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఓకే, కొన్ని మ్యారేజ్ అండ్ టెంపర్మెంట్స్ చూద్దాము. జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఒకవేళ భర్త శాంగునై, భార్య మెలంకోలి అవుతాయి. 1 and 3 ఒకవేళ పెళ్లి బంధంలో ఉంటే ఏం వర్కౌట్ అవుతుంది అని అంటే, ఆనందం ప్లస్ క్రమం ఉంటుంది. అంటే శాంగున్ ఆనందంగా ఉంటాడు, మెలంకోలికి డిసిప్లిన్ ఉంటుంది. ఆనందం ప్లస్ ఏముంటుంది లైఫ్లో, క్రమం ఈ రెండు వర్కౌట్ అవుతాయి. అయితే సంఘర్షణ ఎక్కడ వస్తుంది అంటే, ఒకరు ఎంజాయ్ చేస్తారు, మరొకరేమో డల్గా ఉండి విమర్శ చేస్తారు. ఒకరేమో శాంగుని ఎంజాయ్ చేస్తారు లైఫ్ని, కానీ మెలంకోలిక్ లైఫ్ని ఎంజాయ్ చేయలేడు, డల్గా ఉంటాడు, విమర్శనాత్మకంగా ఉంటాడు. ఇలా ఉంటుంది అనమాట. హస్బెండ్ శాంగునై. ఓకే, ఒకవేళ వైఫ్ మార్చుదాం. ఇప్పుడు శాంగున్ హస్బెండ్ అలాగే పెట్టి, వైఫ్ కోలరిక అయితే ఏమవుతుంది అంటే, ఎలాంటి అది ఉంటుంది అని అంటే, ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ ప్లస్ లీడర్షిప్ ఉంటుంది. శాంగిన్ ఏమో మంచి ఎనర్జెటిక్ కదా, మంచి ఎనర్జీగా ఉంటాడు. సో కోల్రిక్ ఏమో భార్య ఏమవుతుంది అంటే, లీడర్షిప్ చేయాల్సి వస్తుంది అప్పుడు. అంటే రెండు కలుస్తాయి, అది బాగానే ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ సంఘర్షణ ఏంటంటే, ఇద్దరు కంట్రోల్ కోసం పోరాటం చేస్తారు. ఎందుకంటే ఇద్దరు ఎక్స్ట్రావర్డ్స్, ఇద్దరు ఒకరినొకరు కంట్రోల్ చేయాలనే చూస్తారు. ఇక్కడ విధేయత అనేది ఉండదు, లోబడడం అనేది ఉండదు. ఇక భార్య కోరిక ఏంటంటే, భర్త మాట వినలేదు, తనదే పట్టు సాధించాలనుకుంటుంది, తన మాటే నెగ్గాలనుకుంటుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, సీరియస్ వారే జరుగుతుంది అన్నమాట. ఓకే, ఒకవేళ హస్బెండ్ అలాగే పెడుతున్నాం శాంగన్, వైఫ్ ప్లెగ్మాటిక్ ఏంటి అనుకో. ఏం వర్కౌట్ అవుతుంది అంటే, శాంగన్ ఉల్లాసంగా ఉంటాడు, ప్లెగ్మాటిక్ ఏమవుతుంది, శాంతి అన్నట్టుగా మంచిగా కామ్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి వచ్చే ఘర్షణ ఏంటంటే, ఒకరు వేగం, మరొకరి స్లో, నెమ్మది అనమాట. ఒకరు లాక్కెళ్తారు, ఒకరేమో అట్లే పట్టుకుని ఉంటారు బలవంతంగా, చిన్నపిల్లలు స్కూల్ లాక్కెట్టినట్టు ఉంటుంది. ఒకళ్ళు గరుడ, ఒకళ్ళు ఆడినరా. నెక్స్ట్ హస్బెండ్ మార్చుదాం. ఇప్పుడు హస్బెండ్ ఒకవేళ మెలంకోలి అయితే, భార్య కోలిక్ అయింది అనుకో, ఏది ఫలితంగా అంటే, ఏది వర్కౌట్ అవుతుంది అంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఏది ఫలభరితంగా ఉంటుందంటే, మెలంకోలిక్ మంచి ప్లాన్ ఉంటుంది, ప్లస్ ఫలితం ఉంటుంది. అంటే కోలిక్ వర్క్ ఫలితం ఉంటుంది, మెలంకోలిక్ ప్లాన్ ఉంటుంది. రెండు కలిస్తే మంచి అది ఉంటుంది, ప్లాన్ ప్లస్ ఫలితం బాగుంటుంది. వీళ్ళ మధ్యలో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, విమర్శ ప్లస్ ఆజ్ఞ వస్తుంది. మెలంకోలి ఏమో విమర్శిస్తాడు, కోలిక్ ఏం చేస్తాడు, ఆజ్ఞాపిస్తారు అనమాట. ఇప్పుడు కోలిక్ వైఫ్ అయింది అనుకో, అది ఇది తీసుకురా, నువ్వేం చేస్తున్నావు, అది చేస్తున్నావు, అసలు అన్ని మొత్తం. అందుకే అప్పుడప్పుడు మీరు కొన్ని కుటుంబాలు చూసుంటారు, భర్తకు డైలాగ్ తక్కువ ఉంటే భార్య డామినేషన్ ఎక్కువ ఉంటుంది. దాని అర్థం ఏంటిదంటే, అంటే భార్య కోలిక్ అనమాట. భార్య కోలిక్ అయినప్పుడు ఖచ్చితంగా భర్త ఏం కావాలా, వేరే ఏ పర్సనల్ అయినా కొంచెం, అంటే మెలంకోలి అయినా ప్లెగ్మాటిక్ అయినా అది అవుతారు. కొంచెం శాంగిన్ కూడా ఎక్స్ట్రావర్ట్ కాబట్టి పోరాటం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్న ధోరణి ఉంటుంది. నువ్వు నా మాట విను అంటే నువ్వు నా మాట విను అన్నంత ఫైటింగ్ జరుగుతుంది. కోల్డ్రిక్ ఒకలా ఆ భార్య అయితే, భర్తలు మెలంకోలి అయితే ఇంకా ప్రధానికి డల్ అయిపోతారు, వాళ్ళని అదే ఇంకా ప్లెగ్మాటిక్ శాంతం కోరుకుంటాడు కాబట్టి, కోలికి ఏం చెప్తే ప్లెగ్మాటిక్ అదే చేస్తాడు. అయితే మెలంకోలికి విధేయత చూపించలేడు, ఎందుకంటే మెలంకోలికి లాజికల్ థింక్ చేస్తారు కాబట్టి, ఇది రైట్ కాదురా అంటే సంఘర్షణ ఉంటుంది అనమాట, పోరాటం ఎక్కువ ఉంటుంది. కానీ ప్లెగ్మాటిక్ పోరాటం చేయడు, కోలికి ఏం చెప్తే అదే వింటాడు. అదే అనమాట, అలా ఉంటుంది. ఓకే, హస్బెండ్ మెలంకోలి అయ్యాడు. ఒకవేళ వైఫ్ ప్లెగ్మాటిక్ అయిన దానికి ఎలా ఉంటుంది అని అంటే, హస్బెండ్ ఏమో క్రమం ఎక్కువ ఉంటుంది, వైఫ్ ఏమో సహనం ఎక్కువ ఉంటుంది. ఈ రెండు బాగానే ఉంటాయి, ఇవి ప్లస్లు. సంఘర్షణ ఎక్కడ వస్తుంది అని అంటే, ఒకరు ఒత్తిడి, మరొకరు ఆలస్యం. అర్థమవుతుంది కదా, ఒకరు ఒత్తిడి ఉంటారు, ఒకరు ఒత్తిడి చేస్తారు, ఒకరేమో ఇంకా ఆలస్యము చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనోళ్ళు కాబట్టి చెప్తున్నాను. సో వీళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటాయి, ఏమైంది ఏమైంది ఏమైంది, ఇంకెప్పుడు 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 అడిగేది, ఇంకెప్పుడు అంటే వాళ్ళు ఇంకా ఆలస్యం చేస్తూనే ఉంటారు.
సో అది అనమాట. అలా అలా ఏం చేస్తారు అంటే ఎక్కడికి వెళ్ళినా గంట లేట్గానే ఉంటారు. ఎటన్నా బయటికి వెళ్తే వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు. గంట గంటన్నర లేట్గానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంట కాబట్టి మనకి ప్రాబ్లం తెలుస్తలేదు. బయటికి వెళ్ళాక చూడాలి. చూడండి, ఒకరేమో ఒత్తిడి తీసుకొస్తారనమాట. లే 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 రెడీగా రెడీగా రెడీ ఏమైంది పిల్లలు రెడీ చేసిన అది మనం అదే అంటే ఇట్లానే ఉంటుంది అండి. ఒత్తిడి 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 ఉంటుంది. వాళ్ళు ఇంకా నిదానంగా ఉంటారు. వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా వాళ్ళు లొంగరు, వాళ్ళకేం పట్టించుకోరు. వాళ్ళు ఎట్లా ఉండాలో అట్లనే ఉంటారు. వాళ్ళ మైండ్ ఎంత కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే ఫ్రెష్గా ఉంటారు, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినట్టుగానే ఫ్రెష్గా కూల్గా ఉంటుంది. వాళ్ళకేమి ఇవన్నీ ఎక్కువ. సో ఇదనమాట. ఎంజాయ్ ఉంటుంది కదా అటువంటి. మరీ బోర్ గారా అసలు వేరే రకంగా ఉంటే ఈ మాత్రం ఎంజాయ్ ఉండాలంటే ఇట్లా ఉండాలి, అవునా? ఓకే. సో ఇప్పుడు హస్బెండ్ కోలరిక్ అయింది అనుకో, వైఫ్ ప్లెగ్మాటిక్ అయిందంటే ఇక అంతే సంగతులు. అంటే కోలరిక్ లీడ్ చేస్తాడు కాబట్టి నడిపిస్తాడు, ప్లెగ్మాటిక్ స్థిరంగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో బాగానే ఉంటుంది. ప్లస్ ఇవి ప్లస్ పాయింట్స్. కానీ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అని అంటే ఆయన బాసిజం, ఇల్లు తప్పించుకోవడం. ఆయన బాస్ మీద తప్పించుకుంటా ఏమన్నా అది చేయంటే సరే అంటారు కానీ వీళ్ళు చేయరు. రాత్రి ఇక తప్పదు ఏంటి, యుద్ధం అంటే ఫైటింగ్లు తప్పవు. ఇంకా వాళ్ళు చేయి చేసుకుంటారు, వీళ్ళు కాము కోరుకుంటారు కాబట్టి భరిస్తూ ఉంటారు అనమాట. ఇక వాళ్ళు ఇక చెప్తినపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేయి చేసుకుంటారు. అంటే మరి క్రైస్తవులు అయినా కూడా చేయి చేసుకుంటారు అని తెలిసింది. కోల్డ్రిక్ అని ఏదైనా పర్సనాలిటీ డిఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిఫెక్ట్ అంటే వీక్నెసెస్. ఊరికే అన్నాను, మనం మన భాషలో వీక్నెస్ బలహీనతలు. సో ఇది అనమాట. అర్థమైందా? ఇంకా ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని తీసుకోండి. మ్మ్. ఎంపీ చూసినాడా, ఒక ఇంట్లో ఎంపీ ఉంటారంటే అది ఎంత అద్భుతం. పనులన్నీ తొందరగా అయిపోతాయి. ఆ? సిఫారసు అవసరం లేదు ఇక. మౌనిక నువ్వేంట్రా? సరే, ఓకే. కోర్ ట్రూత్ ఏంటి అని అంటే, వాస్తవమైనటువంటి మూల సత్యం ఏంటిదంటే ఇందులో వివాహంలో వివాహాన్ని పాడు చేసేది వ్యక్తిత్వం కాదు యాక్చువల్లీ. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకపోవడమే వివాహాన్ని పాడు చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఈ పర్సనాలిటీ ఇలాంటిది కాబట్టే ప్రాబ్లం అని అనుకుంటాం. నో నో నో, ఇదే ప్రాబ్లం. ఇక్కడే మనం మెచ్యూర్డ్గా ఆలోచించాలా. ఇక్కడే మనము పరిపక్వత కలిగినటువంటి దిశ వైపు ప్రయాణం చేయాలా. వివాహంలో అసలు సమస్య వారి యొక్క బలహీనత, వాళ్ళ పర్సనాలిటీ కాదు. వివాహంలో అసలు ప్రాబ్లం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకపోవడమే అసలు సమస్య. నువ్వు ఏ పర్సనాలిటీ అయినా, నీ వ్యక్తిత్వం ఏదైనా, నీ టెంపర్మెంట్ ఏదైనా, నీ భార్యది నీ భర్త టెంపర్మెంట్ను అర్థం చేసుకుంటే సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల, మనం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సమస్యలు ఇవన్నీ కూడా. ఓకే, నా భార్య తత్వం ఇది అంటే నా భార్య బలహీనత ఇది, నా భర్త బలహీనత ఇది, నా భర్తకి ఇక్కడ కోపం వస్తుంది, నా భార్య ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం అదే, మనం అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఉం? ఓకేనా? కౌన్సిలింగ్ రూల్ ఏంటి అని అంటే, కౌన్సిలింగ్ రూల్ ఏంటి అని అంటే భర్తను మార్చే ప్రయత్నము చేయవద్దు. ఏం చేయొద్దు? ఒక భార్య భర్తను మార్చే ప్రయత్నం చేయవద్దు. అది కౌన్సిలింగ్ రూల్కి వ్యతిరేకం. అది ఒకరినొకరు మార్చుకోవడానికి ప్రయత్నము చేయొద్దు. అలాగే భార్యను కంట్రోల్ చేయొద్దు. భర్త ఏమో భార్యను కంట్రోల్ చేయొద్దు, భార్య ఏమో భర్తను మార్చడానికి ప్రయత్నము చేయొద్దు. ఇవి రెండు జరుగుతున్నాయి సహజంగా కదా. అనేకమైన కుటుంబాలలో జరిగేటివి ఏంటి అని అంటే భర్త భార్య భర్తను మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, భర్త భార్యను అన్ని విషయాల్లో కంట్రోల్ చేయడానికి ప్రయత్నము చేయకూడదు. ఇవి జరుగుతున్నాయి కాబట్టి మనకు ఏంటంటే గొడవలు. ఆ, మనకేమనిపిస్తుంది అంటే నేను రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది. మీకు తెలుసా, మనం ఎవరం రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకోవాలా. అర్థమవుతుందా? మీకు అనిపిస్తుంది కదా, మీరు ఒక్కోసారి అనిపిస్తుంది అంటే నేను రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకున్నాను ఫీలింగ్ వచ్చిందా రాలేదా, వస్తుందా? ఇప్పుడు కూడా కన్విన్స్ అవుతలేరు అంటే రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకోవాలా. ప్రాబ్లం ఏంటి అని అంటే రాంగ్ పర్సన్ పెళ్లి చేసుకోవడం కాదు, రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం ప్రాబ్లం. ఇక్కడ రాంగ్ పర్సన్ అనేది లేదు.
ఓకే, అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఇక్కడ. అందుకే ఇద్దరు చేయాల్సింది ఒకటే. ఇద్దరు చేయాల్సింది ఒకటే. ఏంటిది ఇద్దరు చేయాల్సింది? కాదు, అర్థం చేసుకోవాల్సిందే, అందులో డౌట్ లేదు. ఇద్దరు చేయాల్సింది ఒకటే. ఏంటి తెలుసా? ఇద్దరు వారి స్వభావాన్ని సిలువకు అప్పగించాలి. ఏం చేయాలా? వారి స్వభావాన్ని సిలువేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అంటే, ఒకటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికంటే ముందు చేయాల్సింది మన స్వభావాన్ని ఏం చేయాలా? సిలువేయాలా, సిలువకు అప్పగించాలా. అప్పగించారా? సిలువ వేసుకున్నారా? యేసుప్రభు ఏమన్నాడు? సిలువ వేసుకున్నారా అమ్మన్నాడు ఆయన దగ్గర, అవునా? మనం ఏం చేస్తున్నాము? మన బలహీనతలని పెంచి పోషించి కాపాడుకుంటూ పెద్దగా చేసుకుంటున్నాం. సంక్రాంతి కోళ్ళను పెంచుకున్నట్టు బాదం, కాజు, పిస్తా ఇవన్నీ వేసి పెంచుకుంటున్నాం, అవునా? సో ఇది మన ప్రాబ్లం, మన బలహీనతలు. సో అది అనమాట. అందుకే లూకా 9:20 ప్రతి దినము తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. నిజం చెప్పండి, ఎంతమంది మనం సిలువను మోసుకొని వెంబడిస్తున్నాం? ఇదే కదా మన ప్రాబ్లం. సిలువ మోస్తే నీ భర్త, నీ భార్య పర్సనాలిటీ, టెంపర్మెంట్ ఏదైనా ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ప్రాబ్లం, ఇద్దరు సిలువ మోసడానికి అసలు ప్రాబ్లమే లేదు, అవునా? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మన కుటుంబంలో ఒకరు సిలువ మోస్తే ఒకరు సిలువ మోయరు. భర్త మోస్తే భార్య మోయదు, భార్య మోస్తే భర్త మోయడు. కొన్ని కుటుంబాలు ఇద్దరు మోయరు, ఇంకా బాగుంటుంది అక్కడ. ఇప్పుడు సిలువను మోయాలి కదా. మన సిలువను మనం మోస్తున్నప్పుడు క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, వ్యక్తిత్వం చేంజ్ అవుతుంది, మన బలహీనతలు మారుతాయి. సో ఫైనల్ లైన్ ఏంటి అని అంటే, వివాహాన్ని నిలబెట్టేది సరైన వ్యక్తి కాదు, సరైన హృదయం వివాహాన్ని నిలబెడుతుంది. సరైనటువంటి హృదయం, వ్యక్తి కాదు ఇక్కడ. నేను కూడా స్టార్టింగ్లో వ్యక్తి అనుకున్నాను, కానీ లోతుగా స్టడీ చేస్తున్నప్పుడు అర్థమైందంటే ఇక్కడ ప్రాబ్లం వ్యక్తి కాదు. ప్రాబ్లం ఏంటిది? మన హృదయం యొక్క వైఖరి. హృదయం మారాల, అవునా? హృదయము మన స్వభావము, హృదయ స్వభావం మన వివాహాన్ని కడుతుందా కూల్చుతుందా అని తెలుస్తుంది, అంతేగాని వ్యక్తి కాదు. మన యొక్క వ్యక్తికి ఉండే స్వభావమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఓకే, కాబట్టి సో ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంటిది? యాక్చువల్లీ మీకు ఇండివిజువల్గా నేను 6 సెషన్స్ లాగా చేయాలి. బట్ ఏంటిది అంటే, నేను సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటిదంటే, నా టెంపర్మెంట్ ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఒకటి, నా వ్యక్తిత్వ స్వభావం ఏంటిది. రెండోది, నా బాధ్యత ఏంటిది. అంటే గోల్ ఏం పెట్టుకోవాలంటే, నువ్వు ఎవరు అనేది స్పష్టంగా చూడు. నువ్వెవరు ఫస్ట్ తెలుసుకో. అర్థమవుతుందా? నీ భర్త ఎవరు, నీ భార్య ఎవరు అనే దానికంటే నువ్వు ఎవరు అనేది తెలుసుకో. నువ్వెవరు అసలు, నీ బలహీనత ఏంటో నువ్వు గుర్తించు, అవునా? మనం ఎప్పుడు ఎదుటి వ్యక్తిని చూస్తాం, మనల్ని మనము చూసుకోము. ప్రాబ్లం అదే కదా. మన వివాహంలో అతిపెద్ద సమస్య ఏంటంటే, మరి ప్రతిసారి ఎదుటి వ్యక్తిని చూస్తాం, మనల్ని మనము చూసుకోం. సో కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు నువ్వెవరు తెలుసుకో, నీ బలహీనత ఏంటో తెలుసుకో, నువ్వు ఎందుకలా ప్రవర్తిస్తున్నావో తెలుసుకో, నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావో తెలుసుకో. ఓకే, ఇది నేను మీకు పర్సనల్ కౌన్సిలింగ్లో చేస్తాను. దీన్ని ఇక్కడ నేను స్కిప్ కొడతాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఒక 6 సెషన్స్ ఉంటాయి. మిమ్మల్ని ఎప్పుడన్నా మనం మళ్ళీ కలుస్తాం కదా, మళ్ళీ కలుసుకున్నప్పుడు దీని గురించి ఆలోచన చేద్దాం. ఓకే, ఎంత సాధ్యమైతే అంత చేయడానికి మనం చాలాసార్లు తర్వాత చేద్దాం అన్నదాన్ని. నో, ఈ కౌన్సిలింగ్ ఏంటి అంటే, మీరు వ్యక్తిగతంగా కుటుంబంతో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కూర్చోవాలన్నమాట. ఒక 2 hours టైం ఇస్తే మీకు ఒక వర్క్ షీట్ ఇచ్చి మనం దాని మీద మాట్లాడుకుందాం. ఓకే, మీతో కొన్ని రాయించి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో మనం చూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి లేఖనానుసారమైన సహాయం తీసుకుంటూ ముందుకెళ్దాము. ఓకే, మనం ఇప్పుడు అసలైన విషయం మనం నేర్చుకుందాం. ఆత్మఫలం అంటే ఏమిటి చూద్దాం. మనము
ఆరంభంలో ఇంట్రడక్షన్లో 9 గురించి మనం మాట్లాడుకున్నాం, అవునా? కొద్దిగా మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఓకే, గలతీ పత్రిక 5వ అధ్యాయంలోని ఆత్మఫలం. ఉమ్, మనం చూసినాం వర్క్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే శరీర కార్యాలు వర్సెస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మఫలంకి ఉన్నటువంటి వ్యతిరేకత ఎలా ఉంటుందని చూశాం. ఉమ్, చూడండి, బైబిల్ చదువుతున్నప్పుడు మన గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశపూర్వకంగా విభజించాడు కదా, శరీర కార్యాలు మరియు ఆత్మఫలం అని ఉద్దేశపూర్వకంగా విభజించాడు, అవునా? మన లోపల శరీర కార్యాలు ఉన్నాయి, ఇప్పుడు ఆత్మఫలం కలిగి జీవించాలి. మళ్ళీ ఏమన్నాడు? శరీరము ఆత్మకు విరోధంగానే పనిచేస్తుంది, పోరాడుతుంది అని చెప్పాడు. ఉం? ఇప్పుడు చూద్దాం, వర్క్స్ అనేవేటివి మనం తయారు చేసేటివి. ఏది శరీర సంబంధ కార్యాలు ఎవరు చేస్తారు? మనం చేస్తాం. మనం చేస్తామా? పరిశుద్ధాత్ముడు చేస్తాడా? మనమే చేస్తాం, దేవుడు చేయడు. సో శరీర కార్యాలు అనేవి మనం తయారు చేసుకునేవి. మనం ఎట్లా ప్రవర్తించాలా, మనం ఎట్లా ఉండాలా అంటే మనల్ని మనం శరీర కార్యాల్లో మనం నిమగ్నం అయిపోయి ఇవే చేయాలనేది మనం అనుకుంటాం. కానీ ఫ్రూట్ ఏం చేస్తుంది అని అంటే మన జీవితం నుంచి సహజంగా పెరుగుతుంది. అది క్రీస్తులకు అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నప్పుడు ఆత్మఫలం అనేది ఏమవుతుంది అంటే మన జీవితంలో సహజంగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మామిడి చెట్టుకు మామిడి పండ్లు ప్రయత్నం కాదు అది కదా. మన మామిడి చెట్టుకు ఇప్పుడు మామిడి పండ్లు కాసే ప్రయత్నం చేద్దామంటారు ఎవరైనా? దాని ప్రయత్నం అవసరము లేదు, అవే పెరుగుతాయి సహజంగా. అయితే క్రీస్తుకు అప్పగించుకున్న మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే మనం ఏమైతే అంటే మన స్వభావము సహజ సిద్ధంగానే మారుతుంది, ఆత్మఫలంలోకి వెళ్తుంది. అదే అనమాట. అయితే ఈ ఆత్మఫలంలోకి వెళ్ళకుండా అడ్డుపడుతుంది ఏంటిది? శరీర కార్యాలు, అవునా? ఈ శరీర కార్యాలు వ్యతిరేకిస్తున్నాడు. మనం ఆత్మఫలాన్ని అనుభవించి జీవించకుండా, కలిగి జీవించకుండా ఈ శరీర కార్యాలు, ఈ కోపము, క్రోధము, మదము, మత్సరం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అసూయ, ద్వేషము, కలహము, మద్దతులు, అలరితో కూడిన ఆటపాటలు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి? ఆత్మఫలం కలిగి జీవించకుండా మనల్ని అడ్డుపడుతున్నాయి, వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వ్యతిరేకించినప్పుడు ఏం చేయాలి? ఇదే ఆత్మ సహాయం తీసుకొని వాటిని జయించాలి, అవునా? అందుకే ఇప్పుడు మనం దాన్ని ఆలోచిస్తాం. ఇప్పుడు మామిడి చెట్టుకు మామిడి పళ్ళు కాయడం అనేది సహజం, అది స్వభావం, అది అవునా? స్వభావ విరుద్ధమా? స్వభావం. ఇప్పుడు క్రీస్తులో ఉన్నవాడికి ఏం కావాలా? ఆ స్వభావం సహజంగానే రావాలి. దీనికి యేసుప్రభు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఏమన్నాడు? మంచి చెట్టు మంచి ఫలములను ఫలిస్తుంది కదా, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలిస్తుంది కదా. అందుకే పల్లేరు చెట్టు అంజూరు పండ్లు ఎవరు కొయ్యరు అంటే. అందుకే ఏమంటాడు? ఫలాన్ని బట్టి చెట్టు పెంచమంటాడు, అవునా? ఫలం ఏం చూపిస్తుందంటే ఏ చెట్టో చూపిస్తుంది, అవునా? మనం చెడు ఫలాలు చూపించుకుంటూ నేను మంచి చెట్టు అంటే అర్థం ఉంటుందా? ఉండదు కదా. మన ఇళ్ళలో జరుగుతుంది అదే కదా ఇప్పుడు ఎక్కువగా. మన ప్రాబ్లం అదే. మనము బూతులు మాట్లాడతాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ నేను మంచి చెట్టే అనండి. ఎట్లా సిద్ధం అవుతుంది అది? అయితే మనం అబద్ధం చెప్తుంటాను, అవునా? చెట్టు వేరు ఫలం వేరు ఉంటుందా? ఉండదు కదా. ఇదే లాజిక్ యాకోబు కూడా వాడాడు, మీరు గమనించండి 3వ అధ్యాయంలో, అవునా? ఆయన కొన్ని లాజిక్స్ వాడాడు. ఏంటిది? ఒకే జల నుండి చేదు నీరు, తీయటి నీరు ఊరలేదు అంటు. మన దగ్గర ఎట్లా ఊరుతున్నాయి? అదే కదా సమస్య ఇప్పుడు. అంటే అందుకే అన్నాడు ఆయన. అయితే చేదు జల అయితే చేదు జల వస్తుంది, తీయడిది అయితే తీయడిది రావాలి. కానీ మన దగ్గర ఏమొస్తున్నాయి? ఒకే నాలుక నుంచి శాప వచనం వస్తుంది, ఆశీర్వాచ వచనం వస్తుంది, అవునా? ఇటు మిక్స్డ్, ఇటు ప్రార్థనలో దేవుడు మనందరిని దీవించునుగా అంటున్నాం, మళ్ళీ ఇక్కడ రాగానే ఇంట్లోకి వెళ్ళగానే అనవసరంగా నీ కుటుంబాన్ని చేసుకున్నా, మీ ఇంట్లో ఇట్లా అట్లా అని మళ్ళీ ఇక్కడ అంటాం, అవునా? అంటే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఇది అంటే స్వభావము ఏమవుతుంది? సహజంగా రావాల్సినటువంటి స్వభావం మనం మార్చుకోవాల్సి. ఇది ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తుకు మనల్ని మనం సంపూర్ణంగా అప్పగించుకొని ఆత్మచేత శరీర క్రియలను జయిస్తూ ఉండాలి, చంపేయాలి. అప్పుడు మనము ఈ శరీర స్వభావము. అందుకే అంటాడు అక్కడ మీరు ఇలా చేస్తే శరీరాన్ని నెరవేర్చరు అంటాడు కదా. శరీర స్వభావానిగా నెరవేర్చరు మీరు. కానీ ఇప్పుడు ఇంకా ఏం నెరవేరుస్తున్నాం మనం? శరీర స్వభావాన్ని చూపిస్తున్నాం, శరీర స్వభావాన్ని నెరవేరుస్తున్నాం. కాబట్టి ఎలాగైతే మామిడి చెట్టుకు మామిడి పండ్లు ప్రయత్నం కాదు, అది దాని స్వభావం. అదేవిధంగా పరిశుద్ధాత్మ మనలో ఉంటే క్రీస్తు స్వభావం బయటపడుతుంది, అవునా? పరిశుద్ధాత్మతో మనలో ఉండడం ద్వారా ఏం బయటపడాలా?
క్రీస్తు స్వభావం బయటపడాలి. ఇప్పుడు స్టెఫెన్ రాళ్ళతో పాటు చంపుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు వీరిని క్షమించమని. ఎవరి స్వభావం అది? క్రీస్తు స్వభావం అది. అవునా? అవునా కదా? అంటే క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో క్రీస్తు యొక్క స్వభావం ఏం కావాలా? బయట కనిపిస్తూ ఉండాలి. ఉం? దీన్ని యోహాను 15:4 నాలో ఉండు అప్పుడు మీరు ఫలిస్తారు కదా. నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. ఇది కూడా చూసుకున్నాం. ఓకే. ఆత్మఫలం యొక్క అవసరత, వై ఇట్ ఈస్ నెససరీ. గలతీ 5:16-21లో పౌలు రెండు జీవన విధానాలు పోల్చాడు. ఒకటేంటిది? శరీర క్రియలు. రెండోది ఏంటిది? ఆత్మఫలం. మన స్వభావం నుండి ఏమొస్తుంది? శరీర క్రియలు మాన స్వభావం నుండి వస్తాయి కదా. ఆత్మఫలం ఎక్కడ నుండి వస్తుంది? దేవుని ఆత్మ నుండి వస్తుంది. శరీర క్రియలు మానవ స్వభావం నుంచి వస్తాయి. ఉం? అదే ఆత్మఫలము దేవుని ఆత్మ నుండి మనకు కలుగుతారు. ఇప్పుడు మనం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమా? బైబిల్ ఆత్మ కలం లేని వాళ్ళమని చెప్తుందా? మరి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉండాలా? కలిగిన వాళ్ళమే కానీ కలగలేదు ఇంకా అంటున్నావా? నిజంగా కలిగిన వాళ్ళమేనా? బైబిల్ మీకు అనుమానం అవసరం లేదు. మనం అందరం దేవుని ఆత్మ కలిగిన వాళ్ళమే. ఉం? సో అందుకే దీన్ని ఏమంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే, పాప స్వభావము నవీన స్వభావం, లేదా ప్రాచీన స్వభావము నవీన స్వభావం, మరణము జీవం. ఇప్పుడు ఇవన్నీ మనం దాటుకొచ్చాం. పాపం నుండి దాటుకొని వచ్చాం. ప్రాచీన స్వభావంలో నవీన స్వభావం ధరించుకోవడానికి వచ్చాం. మరణం నుండి దాటి జీవంలోకి వచ్చాం. అవునా? దానికి తగినట్టుగా ఉండాలి. క్రైస్తవ జీవితం అనేది నియమాలు కాదండి, స్వభావం మార్పు. క్రైస్తవం అంటే చాలా మంది నియమాలు అనుకుంటారు. ఇలా జీవించాలి, అలా జీవించాలి. అవి నియమాలు కాదు. బైబిల్లో నియమాలుగా కంటే అది స్వభావం కింద ఎక్కువ చూపించారు. నీ స్వభావం ఇలా ఉండాలి, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇలా ఉండమంటాడు. అవునా? నిజమే కదా. నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇది చేయకూడదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి ఇలా చేయకూడదు, నువ్వు తిరిగి జన్మించిన కాబట్టి ఇలా చేయకూడదు. ఉం? అందుకే రోమా 8 శరీర ప్రకారం కాక ఆత్మ ప్రకారం నడుచు వాళ్ళు ధర్మశాస్త్ర విధి నెరవేరినట్లు. అవునా? అంటే మనం ఏం చేయాలి? శరీర సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించకూడదు, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? క్రీస్తు యొక్క స్వభావం మనలో ఏమవుతుంది? కనబడుతుంది. ఉం? క్రీస్తు స్వభావం మనలో ప్రతిబింబింపజేయబడుతుంది. ఉం? సో మనం ఇప్పుడు క్రైస్ట్ లైక్నెస్ గురించి చూద్దాం. అంటే ఇందులోనే ఆత్మఫలంలో క్రీస్తు స్వభావం ఎలా మనం మార్చబడుతున్నాం. ఆత్మఫలం మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే, అంటే ఫ్రూట్ ఎందుకు సింగులర్? ఆత్మఫలం అన్నాడా, ఆత్మఫలాలు అన్నాడా? ఆత్మఫలం అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? గలతీ 5:20లో ఫ్రూట్ కర్పోస్ అని ఉంటుంది. అంటే ఏకవచనం ఎందుకు వాడబడింది గ్రీక్లో? ఎందుకు అలా ఏకవచనం వాడబడింది అంటే, ఇవి 9 వేరు లక్షణాలు కాదు. ఇది ఒకే క్రీస్తు స్వభావం యొక్క 9 కోణాలు. క్రీస్తు ఒకే స్వభావం. అవునా? క్రీస్తు స్వభావంలోనే విభిన్నమైనటువంటి 9 కోణాలు. అంతేగాని ఇవి 9 అందుకే చెప్పలేదు. ఎలా చెప్పబడింది? ఆత్మ ఫలం. ఆత్మఫలం అంటే ఒకే దానిలో ఉంటాయి, వేరువేరు ఉండేటివి కాదు. అవునా? ఆత్మఫలం అనేది అక్కడొకటి ఉంటుందా? ఆత్మఫలం అంటే ఎందుకు అన్నాడంటే, అవి ప్రతి వ్యక్తిలో 9 కలిపి కనబడాలి. ఒకటి ఉండొచ్చు, ఒకటి లేకపోయినా పర్లేదా? నో, బైబిల్ అలా చెప్పట్లేదు. అందుకే ఆత్మఫలాలు, వరాలు అంటే ఒక్కొక్కరు ఉండొచ్చు, కానీ ఆత్మఫలం అలా ఉండకూడదు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు వరాలని ఒక్కొక్కరికి తన ఇష్టం చొప్పున పని జరగడానికి పంచి ఇచ్చాడు. అది వరం. కానీ ఫలం అలా కాదు. ఫలము ప్రతి ఒక్కరి లోపల ఉండాలి. ఆ, అంతేగాని నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు సంతోషం కలిగి ఉండు, నువ్వు సమాధానం అట్లా దేవుడు పంచలేరు. అవునా? ఇవి పంచడానికి 9 వేరు కాదు, ఒకే ఫలం యొక్క 9 కోణాలు. అవన్నీ ఏ ఫలం యొక్క కోణాలు? ప్రేమ అనే ఫలం యొక్క కోణాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? క్రీస్తు యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని సూచించే లక్షణాలు. ఉం? చూద్దామా?
సో ఈ 9 ఫలాలు మన జీవితంలో ఎలా కనిపిస్తాయో చూద్దాం. ఓకే. నెంబర్ 1 ప్రేమ. దీని గ్రీకులో అగాపే అనే పదం వాడబడింది, మీ అందరు వినే ఉంటారు. ఉమ్. ప్రేమ అంటే ఏంటిది అని అంటే, అగాపే లవ్ అంటే ఏంటిదంటే, నిన్ను నొప్పించిన వాడి కూడా మంచి చేయడం. ఏంటిది అది? నేను గాయపరిచిన వాడిని కూడా ప్రేమించడం, నొప్పించిన వాడిని కూడా మంచి చేయడం ప్రేమ అంటే. అంటే దేవుని ప్రేమ అలాంటిదే అన్నమాట. నిన్ను గాయం చేసిన కూడా ప్రేమిస్తుంది, నిన్ను గాయం చేసిన క్షమిస్తుంది, దగ్గర తీసుకుంటుంది. అవసరం వచ్చిందంటే అక్కడ చేర్చుకుంటారు. అది నిజమైనటువంటి క్రైస్తవ ప్రేమ. మరి నువ్వు అలా చేస్తున్నావా? నిన్ను నొప్పించిన వానికి మంచి చేస్తున్నావా? ఉమ్. యేసు శిలువలో ఆ ప్రేమను మనం చూపించాడు, అగాపే లవ్ అని. అంటే ఇది కేవలం భావోద్వేగ ప్రేమ కాదు. ఇది యేసు ప్రభు చూపించింది ఎమోషనల్ లవ్ మనకి. నో, త్యాగంతో ఇచ్చే ప్రేమ. అవునా? అర్హత చూడని ప్రేమ. యేసుక్రీస్తు అర్హత చూసి ప్రేమించాడా? అర్హత లేకుండా ప్రేమించాడా? ఎలాంటి అర్హత లేకుండా ప్రేమించాడు. అందుకే దాన్ని అగాపే లవ్ అన్నారు. 1 యోహాను 3:15 చూస్తే అదే అంటాడు. అంటే ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాడు. డెఫినేషన్ ఆఫ్ లవ్ ఏంటి అంటే, క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టడం. అది భావం. సో అది కేవలం భావోద్వేగ ప్రేమ కాదు. ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం అని భావోద్వేగ ప్రేమ కాదు. అవునా? యేసుప్రభు ఎప్పుడు మనకు ఐ లవ్ చెప్పలా. కానీ ప్రేమించి చూపించాడు ఆయన. మీరంటే నాకు ఎంత ఇష్టమో క్రియలో చూపించాడు. అవునా? ప్రేమించి చూపించాడు. ఎలా చూపించాడంట? ఆయన మన నిమిత్తం తన ప్రాణం కనుక పెట్టాను కనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం అని చెప్పి కింద యోహాన్ అంటాడు, మనం కూడా ప్రియులారా, మన మాటతో క్రియతో కాదు, నాలుకతో కాదు, మాటతో నాలుకతో కాదు, క్రియతో సత్యముతో ప్రేమించాలంటాడు. క్రియ ప్లస్ సత్యం, నాలుక మాట కాదు. ఐ లవ్ యూ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటే అప్పుడు క్రియ రూపంగా లేకపోతే అర్థం ఉంటుందా? మీనింగ్లెస్. భర్త భార్య నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా అని చెప్పి క్రియారూపంగా చూపించకపోతే ఉపయోగం ఉండదు. సంఘంలో కూడా అంతే. మన ప్రేమ క్రియారూపకమైనదిగా ఉండాలి. అదే ఆత్మఫలం అంటే ప్రేమ అంటే అది. ఉం? మీరు ఇక క్రాస్ రిఫరెన్స్ ప్రేమ గురించి చూడాలంటే 1 కొరింథీ 13వ అధ్యాయంకి వెళ్తే కావాల్సినంతగా అనిపిస్తుంది. అవునా? ఉందా? సో ప్రేమ అంటే దేవుడు ఎలా ప్రేమించాడు అలాగా. ఎలా ప్రేమించాడు? తండ్రి వీరిని క్షమించు అన్నంతగా ప్రేమించాడు కదా. శత్రువులు కూడా ప్రేమ చూపించాడు. తను హింసించిన వారిని కూడా ప్రేమ చూపించాడు. కానీ మనము మన ఇంట్లో ఒక్క మాట అంటే తట్టుకోలేము. అసలు ప్రేమ అంతా గాయమవుతుంది. అవునా? గాయమవుతుంది, మాయమైపోతుంది. ఇన్ని సంవత్సరాల ప్రేమ, ఇన్ని రోజుల ప్రేమ అంతా ఏమవుతుంది? ఎక్కడో పోతారు. నిజమే కదా? అంటే లోకంలో మాత్రం భయంకరమైన ప్రేమలు నడుస్తున్నాయి అనుకోండి. మన ఒక అమ్మాయి నర్సు, ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడని ఆ అబ్బాయిని ప్రేమించి సొంత తల్లిదండ్రులకు విషయం ఇచ్చి అనిపించింది. ఎంత గొప్ప ప్రేమ చూడండి. హాస్పిటల్కి వెళ్ళి మరి ఇంజక్షన్ తీసుకొచ్చి చంపింది. ఇంజక్షన్ అంటే ఏమవుతుంది? ఆడెవడో ముఖం తెలియదు, ఇన్స్టాగ్రామ్లో ఆయన క్యారెక్టర్ తెలియదు, వాడు ఎవడో తెలియదు. కనిపించిన 20 సంవత్సరాల నుంచి కనిపించిన ప్రేమ చూడండి. ఒక చిన్న విషయం, వాళ్ళు ఇక్కడ ఒప్పుకోరు అని ఒక కారణం చేత ఒప్పుకోరంటే చంపేస్తారు. అది ప్రేమ అంటారా? మనం కూడా అలాంటి ప్రేమను చూపిస్తాం. మనం చంపేంత చెప్పినా ఆల్మోస్ట్ అంతే చేస్తున్నాం. మనం మానసికంగా చంపుకోవట్లేదు, మనం ఒకరినొకరు ఆధ్యాత్మికంగా చంపుకోవట్లేదు. భావోద్రేకాల పరంగా చంపుకోవట్లేదు, ఎమోషన్స్ చంపుకోవట్లేదు మన మాటలు, మన ప్రవర్తన ద్వారా. అదే అనమాట. అంటే ఆ ప్రేమ అనేది చాలా అద్భుతమైందండి. దేవుడు నేర్చుకోవాలి. స్టిల్ నేను ఇంకా నేర్చుకున్నాను. అది కష్టం అసలు. ఆ ప్రేమ ఎట్లా చూపించాడు ఆయన. అబ్బా, మునిగిపోవాలనిపిస్తుంది అంత ప్రేమలో. కావాలని మనకి. రెండో సంతోషం. సంతోషం గ్రీక్లో కారా అంటారు. అంటే ఆనందం, జాయ్, ఉత్సాహం. అంటే ఈ ఉత్సాహం అనేది, జాయ్ అనేది, ఇది పరిస్థితుల మీద ఆధారపడి లోతైన సంతృప్తి అంటారు అనమాట. ఈ జాయ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇది పరిస్థితుల బట్టి కలగదు. పరిస్థితులు మారిపోగానే ఉత్సాహం తగ్గదు, జాయ్ తగ్గదు, సంతోషం తగ్గదు. ఈ సంతోషం అనేది మనం చెరసాల పెట్టిన వస్తుంది. పౌలు శీలలాగా చెరసాల పెట్టినా వాళ్ళు సంతోషంగానే ఉంటారు.
ఈ ఈ ఆత్మఫలంలో ఉండేటువంటి సంతోషము, ఇది ఏదో వచ్చినందుకు సంతోషించేది కాదు. ఇది ఎక్కడున్నా సంతోషంగా ఉంటాం. అంటే ఒకవేళ సేవ చేస్తున్నప్పుడు పౌలును కొడితే వాళ్ళు ఏమనుకున్నారంట? ధన్యులు అనుకున్నారంట. అవునా? మేము ఆనందించారా, బాధపడ్డారా? మాకెందుకు వచ్చినాయి కొరట దెబ్బలు, మేము తప్పు చేస్తున్నామా, మేము చెప్పింది సువార్తనే, ఇట్లా ఫీల్ అయ్యారు వాళ్ళు. ఆనందించారా? అవునా? నిజమే కదా. ఒక దగ్గర రాకపోతే మరో దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు, పరిశుద్ధాత్మలో ఆనందించారు వాళ్ళు. అవునా? అది జాయ్. సంతోషం అనేది పరిస్థితుల మీద ఆధారపడితే వచ్చేది కాదు. అంత ఆధారపడకుండా అనుభవించే లోతైనటువంటి సంతృప్తి. ఉమ్. ఇది బాధలో నిలిచే ఆనందం. పౌలు జైల్లో ఉన్నాడు కానీ ఆనందించాడు. అవునా? అందుకే చెప్పగలుగుతున్నాడు. ఫిలిప్పి రాసిన పత్రిక రాస్తున్నప్పుడు పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, ఖైదీగా. అవునా? ఓ ఖైదీ ఉన్న వ్యక్తి ఏమంటాడు? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడు ప్రభువునందు నిజమైనటువంటి ఆనందం ఎక్కడుంది అంటున్నాడు? ప్రభులో. ఇది చెరసాల్లో ఉన్నంత మన ఆనందం ఎవరు ఏమీ చేయలేదు. మన ఆనందం ప్రభులో. ఉమ్. కొన్నిసార్లు మనకు కావాల్సిన వాళ్ళు మన జీవితం నుంచి దూరం అవుతారు, కానీ ఆనందం ఎక్కడ ఉంటుంది? ప్రభులో ఉంటుంది. మనల్ని ప్రేమించిన వారు, మన చేత ప్రేమించబడిన వారు, మన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు దూరం అయిపోతారు, ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అయినా కూడా మన ఆనందానికి వచ్చే కొదవ ఉండదు. ఎందుకంటే మన ఆనందము ఆత్మఫలానికి సంబంధించింది, పరిస్థితులకు సంబంధించింది కాదు. అది అన్నమాట జాయ్ అంటే. ఆ జాయ్ మనం అనుమతించాలి. సో అందుకే పరిస్థితులు కాదు, అది దేవునితో సంబంధంతో కూడిన ఆనందం. మన కళ్ళ ముందు ఒక ప్రాబ్లం ఉన్నా కూడా దేవుళ్ళు ఆనందించగలుగుతాం. అర్థమవుతుందని. మన ఆనందం ఎవరు? దేవుడు. మూడోది సమాధానం, పీస్. సో శాంతి, సమాధానం అర్థం దేవునితో సరైన సంబంధం వల్ల కలిగే లోపల విశ్రాంతి. ఇది లోపల అనుభవించేటువంటి సమాధానం. సమాధానం ఎప్పుడు ఉంటుంది అంటే మనకు దేవునితో మంచి సంబంధం ఉంటే ఆటోమేటిక్గా సమాధానం ఉంటుంది. అవునా? ప్రాబ్లం ఎక్కడవుతుంది అంటే దేవునితో ఎప్పుడైతే మనకు మంచి సంబంధం ఉండదో అక్కడ మన మనసంతా ఆందోళనకరంగా ఉంటుంది, దిగ్భ్రాంతికి గురవుతుంది, లేకపోతే వేదన, చింత, బాధ, దుఃఖం ఇవన్నీ మనల్ని చుట్టుముడతాయి. ఇవన్నీ ఉన్నా కూడా దేవునితో సమాధానం ఉందనుకో ఎలా ఉంటుంది సంబంధం ఉంటే? చూడడానికి యోహాను పడినారు, నా శాంతిని ఇస్తాడంటే అర్థమేంటిది అక్కడ? సమాధానం. పరిస్థితులు కాదు. అవునా? పరిస్థితులా కాదు. దేవుడిచ్చేది ఏ పరిస్థితిలో ఉన్నా హృదయంలో ఆ శాంతి అనుభవించగలుగుతాం. చూడండి, యేసు ప్రభు ఒకసారి బోర్డులో వెళ్తున్నాడు, తుఫాన్ ఉంది, యేసు నిద్రపోతున్నాడు. బయట తుఫాను, లోపల నిశ్శబ్దం. అంటే శిష్యులు గాబరపడ్డారు, కానీ యేసు ప్రభు గాబరా పడలేదు. సో అంటే ఆయన ఎంత ధైర్యంగా ఉన్నాడు కదా. ఎందుకు తెలుస్తాడు ఏం జరుగుతుంది, ఏం జరగదు అంటే వాళ్ళు దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ అక్కడ చాలా ప్రధానమైంది. అక్కడ ఏం జరగదు అనేది. ఓకే. 4 దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం అంటే ప్రతీకారం లేకుండా బాధను భరించే శక్తి కలిగి ఉండడం అనమాట. అంటే ఎవరిని ఏమనకుండా, ఎవరు మనల్ని ఏమన్నా ఎక్కువ కాలము, లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘకాలం నుంచి దాన్ని సహిస్తూ రావడం. వాళ్ళు మనల్ని గాయపరుస్తున్నారు, మాటల చేత గాయపరుస్తున్నారు, రకరకాల మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, అయినా మనం ప్రతీకారం తీర్చుకోకుండా భరించే శక్తి కలిగి ఉండడాన్ని దీర్ఘశాంతం అంటారు. ఉదాహరణకు దేవుడు మనపై చూపించిన సహనం అలాంటిదే. పేతురు యేసును 3 సార్లు తిరస్కరించాడు, యేసు అతన్ని తిరిగి పునరుద్ధరించాడు. అవునా? వదిలేలే. అందుకే దేవుడు మన బలహీనతను బట్టి, మన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ బట్టి వదిలేయడం మనల్ని మళ్ళీ పునరుద్ధరించాలనుకుంటాడు, మళ్ళీ తన వైపు తెచ్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే మనల్ని రక్షించుకోవడానికి ఇదంతా చేశాడు, అంతేగాని మనల్ని కోల్పోవడానికి కాదు. అందుకే మనం సహిస్తాడు. అందుకే ఆయన దీర్ఘశాంతం అంటే రక్షణార్థమైందంట కదా. సో మనం కూడా మన దీర్ఘశాంతం అలా చూపించాలి ప్రజల పట్ల. మనం ఏమన్నా ప్రతీకారము చేయకూడదు. దయలుత్వం అంటే మృదువుగా, మేలుగా వివరించడం, మృదుగా ఉండడం, ఇతర పట్ల సున్నితంగా ఉండడం. మృదుగా అంటే ఇతర పట్ల సున్నితంగా ఉండడం, మేలుగా వివరించడం.
చూడండి, యేసు సమరయ స్త్రీతో మృదుగా మాట్లాడాడు, అవునా? సత్యము ప్లస్ మృదుత్వం. అంటే ఎవరితోనో సత్యం కూడా మనం ఎలా పంచుకోవాల్సి వస్తుంది? ఇతరుల మీద దయ చూపించాలి, అవసరాలను బట్టి కనికరించాలి, కనికరపడాలి పరిస్థితులను బట్టి. ఉం? అర్థమవుతుందా? అర్థం ఏంటంటే నైతికంగా సరైన దాన్ని చేయాలనే. అంటే దయాలుతో అంటే కొంతమంది అపార్థం చేసుకోవద్దు. దయాలుతో అంటే తప్పు జరిగినా సహించడం కాదు ఇక్కడ, అంటే దయ చూపించడం కాదు. యేసు ప్రభు దేవాలయంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఏం దయ చూపించలే, అవునా? అవి అలాంటి ప్లేస్లో దయ చూపించడం కాదు దయాలుతో అంటే. ఉం? సో ఏడోది విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకత్వంగా ఉండడం, స్థిరంగా ఉండటం. ఉం? యేసు మరణం వరకు విధేయత కలిగి ఉన్నాడు, అంటే విధేయుడు, దేవునికి నమ్మకంగా జీవించడం, విశ్వాస పాత్రుడుగా ఉండడం, విశ్వాసంతో జీవించడం. సో విశ్వాసం అంటే కొన్నిసార్లు భావం మారుతుంది కానీ విధేయత మారకూడదు. అంటే దేవుని పట్ల మనకు ఉండేటువంటి ఆ స్వభావం, అంటే ఆయన పట్ల ఉండేటువంటి నమ్మకం, ఆ ఇష్టం, ఆయన పట్ల ఉండేటువంటి విశ్వాసం ఎప్పుడు కూడా మారకుండా జాగ్రత్త పడాలి. ఓకే. సాత్వికం. సాత్వికం అనేది మీక్నెస్, అంటే బలాన్ని నియంత్రణలో ఉంచుకోవడం. నీకు ఎంత శక్తి ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా ఎదుటి వ్యక్తి మీద దాన్ని ప్రదర్శించకపోవడమే నిజమైనటువంటి సాత్వికం. ఏం లేనట్టు భరిస్తాడు, కానీ ఉన్నా కూడా దాన్ని చూపించకపోవడమే సాత్వికం, అవునా? మోషే నాయకుడై ఉండి ప్రజల్ని ఏం చేయలే కదా. యేసుక్రీస్తు సర్వ శక్తివంతుడై ఉండి కూడా తనను హింసిస్తున్న వారిని ఏమి అనలే, అవునా? ఆయన తలంచుకుంటూ ఒక చిటికేస్తే కొన్ని వేల మంది దూతలు వస్తారు, అవునా? సైన్యం వచ్చి ఏమైనా చేయగలుగుతాడు. అంటే సాత్వికం అంటే అర్థం ఏంటి అంటే మనకు అధికారం ఉన్నప్పటికీ, మనకు బలం ఉన్నప్పటికీ, మనకు శక్తి ఉన్నప్పటికీ అవన్నీ ఏమీ లేనట్టుగా జీవించడం, దాని సాత్వికం అంట. కష్టం కదా అలా చేయడం. నేను పెద్దదాన్ని తెలుసా, నేను ఇంట్లో అది తెలుసా, ఇది తెలుసా, నానంట అంటే మనకు అది రాదు. అంటే ఉన్నా కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు, అవునా? అవసరం బట్టి, పరిస్థితులను బట్టి మనం సాత్వికాన్ని సంఘంలో కానీ కుటుంబంలో కానీ అలా చూపించడానికి సిద్ధపడి ఉండాలి. సో అందుకే యేసు తగ్గించుకున్నాడు అంటే అది బలహీనత కాదు, అవునా? అదైన సమయము కాదు, అది అప్పుడు అవసరము లేదు. కొన్నిసార్లు అంటే ఇప్పుడు నేను తగ్గించుకోవాలా, మనం ఎట్లా అడుగుతాం? ఇట్లా నాలాంటి వాడు సలహా ఇచ్చాను అనుకో, చాలామంది ఏమంటారు అంటే ఇప్పుడు నేను అలా ఏమన్నా పడాలా అంటే మనకి ఏం వెంటనే ఏమొస్తుంది? అలా ఇష్టం ఉండదు అలా చేయడం, అవునా? సాత్వికాన్ని చూపించడం మనకి ఇష్టం ఉండదు. వాళ్ళంటే నేను అనకూడదా, నేను ఏమనకూడదా అంట. ఏమనకూడదా అంటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ మనకు సంబంధాన్ని నిలుపుకోవాలంటే కొన్ని దగ్గర మౌనంగా ఉండాలి, కొన్ని దగ్గర సరి చేయాలి. ఎక్కడ సరి చేయాలి అక్కడ సరి చేయాలి. కానీ కుటుంబంలో మాత్రం కొంత కొంత ఎక్కువ ఓర్చుకోవాల్సి వస్తుంది, ముఖ్యంగా భార్యాభర్తలు. సంఘంలో కొన్ని వెసులుబాట్లు ఉండొచ్చు, కానీ కుటుంబంలో వెసులుబాట్లు మనకు అనుగుణంగా ఉండవు. మనకు అది లేకనే కదా ఆ సాత్వికము లేకపోవడం వల్లనే ఎన్ని సమస్యలు. ఆత్మఫలం అందుకే కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, సంఘంలో కానీ మనం చూపించలేని పరిస్థితిలో ఉండకూడదని. చివరికి 9వది సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి అంటే కామము, కోపము, నోరు, శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడం, కోరికలను కంట్రోల్ పెట్టుకోవడం, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాలు ఏవైతే మనల్ని ప్రేరేపిస్తాయో వాటన్నిటి నుంచి కంట్రోల్లో ఉండాలి. చూడండి, యేసుప్రభు కూడా శోధనలు వచ్చాయి, కానీ సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాడు. సాధారణ వచ్చి రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు, కానీ తిన్నాడా? తినలా. వాక్యం చాలన్నాడు కదా. మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? శోధనలు ఎదిరించగలుగుతామా? ఆకలేసిన రొట్టె తీసుకోవడం తిన్న పాపం ఏం కాదు, రొట్టె కమ్ముడు పోతేనే పాపం. అంటే ఒక పూట తిండి కోసం ఏషావు లాంటి బ్రష్లు ఉంటారని బైబిల్ చెప్తున్నారు. అలాంటి పరిస్థితి వస్తే ప్రాబ్లం. మన రొట్టె చేసుకొని తినడం తప్పేం కాదు, పక్కలో లాక్కొని రొట్టె చేసుకొని తింటే తప్ప. మన రొట్టె తింటే ఏం తప్పు కాదు, రొట్టె కోసం అబద్ధాలు ఆడ తింటాం చూసినా అదే తప్పు. మన రొట్టె మనం తింటే ఏం తప్పు కాదు,
కానీ రొట్టెలు వస్తున్నాయని చెప్పేసి మనకు అర్హత లేకపోయినా వైట్ రేషన్ కార్డు కోసం సిఫారసులు చేసి తెచ్చుకుంటాను వచ్చిన అది తప్పు. అది కూడా రొట్టె ఇచ్చేది కదా, ఆ రొట్టె కోసమే కదా అబద్ధాలు చెప్తారు. నిజమే కదా? మన ఇంట్లో అబద్ధాలు చెప్పరా అంటే ఆ రొట్టె కోసం? అన్నీ ఉన్నాయి ఏం లేవు అంటారు అక్కడ రాపిస్తారు. అవునా? అబద్ధమా కదా అండి? నిజం చెప్పండి, తప్పేముంది? ఇస్తారు లేకపోతే లేదు. నీకు అర్హత ఉంటే ఎటు పోతుంది. అవునా? కానీ రావాలన్న ఉద్దేశంతో మనం ముందే అబద్ధాలు చెప్పట్లేదు. అడగము. బైక్ ఉందంటే లేదంటాం, ఫ్రిడ్జ్ ఉందంటే లేదంటాం. అవునా? నిజమా కదా? మరి వీటిని ఏమంటారు ఇప్పుడు? అంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశ నిగ్రహం లేదు. అది రావాలని చెప్పేసి నువ్వు ఏదైనా అబద్ధాలు ఆడొచ్చు అని చెప్తాం. అవునా? మరి రైటేనా? జస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం చెప్తాం. మన జీవితంలో సహజంగా జరిగే ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవోడమ్మములు, లేకపోతే ఈ చిన్న చిన్న విషయాలు మనం ఒక రొట్టె దగ్గర కూడా ఎట్లా అబద్ధాలు ఆడతాం, ఒక రైస్ కోసం ఎలా అబద్ధాలు ఆడతామో చెప్తున్నాం. చిన్న చిన్న అబద్ధం ఆడినప్పుడు పెద్ద అబద్ధాలు ఆడడం సులువా? చిన్న చిన్న టెంప్టేషన్, ఆశా నిగ్రహాలు లేనట్టే కదా మనకు. సెల్ఫ్ కంట్రోల్ లేకనే కదా అబద్ధాలు చెప్తుంది. అవునా? ఇదనమాట. అందుకే నియంత్రించుకోవడం, దేవునికి లొంగడం చాలా ప్రధానమైన. ప్రభు నీ చిత్తం, నీకు నీకు లొంగిపోతున్నాను నేను అనవసరంగా ఏం చేయకుండా ఈ టెంప్టేషన్ జయించడానికి కృప చూపించినాను. అది ఆత్మ కంట్రోల్ ఉండదు, సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. అందుకే ఆశా నిగ్రహం చాలా ఇంపార్టెంట్. ఆశ అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి. ఈ ఆశలే కదా మన అబద్ధాలు అడిస్తున్నాయి, ఈ ఆశలే కదా మన తప్పు చేపిస్తున్నాయి. అవునా? చివరి సత్యం, ఆత్మఫలం నీ ప్రయత్నం కాదు, నీ లొంగుబాటు ఫలితం. అది నువ్వు దేవునికి ఎంత అప్పగించుకుంటే అంత ఫలితం చూస్తావు. నువ్వు ప్రయత్నం చేయడం వల్ల అవి పొందుకోలేవు. విధేయత లేకుండా ఆత్మఫలం కలిగి జీవించడం అసాధ్యమైనటువంటి విషయం. ఆత్మఫలం అనేది నీ విధేయత వల్ల కలుగుతుంది. నువ్వు లొంగితే దేవునికి నిన్ను అప్పగించుకుంటే కలుగుతుంది. అంతేగాని నువ్వు ప్రయత్నం చేయడం వల్ల రాదు. ప్రయత్నం చేసి కూడా చేస్తాం. ఎందుకంటే కొన్ని సందర్భంలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడుగా. అవును. ఎందుకు అక్కడ ప్రయాస యొక్క ఉద్దేశం ఏంటి? మన చుట్టూ రకరకాల ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల ప్రేమ చూపించాలంటే ఏం కావాలా? ప్రయాసపడాల్సి వస్తుంది. అంటే మన వల్ల కాని పని చేయాలి. అంటే దేవుని కృపను మనం బట్టి దాన్ని పొందుకొని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఆత్మలో జీవించినట్లా మనం నడిచేదామంటాడు గలతీ 5. ఎలా నడుస్తామంట? నువ్వు శరీరానుసారం కాదు, ఆత్మానుసారంగా జీవిస్తేనే నువ్వు బ్రతుకుతావు. అందుకే ఆత్మఫలం అంటే నీ నీ పని కాదు. అది ఆత్మఫలం అనేది నీ ప్రయత్నం కాదు, ఆత్మ పని. అది దేవుని యొక్క పని. యేసు, నేను ద్రాక్ష వాళ్ళని ఇంతకుముందు గురించి గుర్తు చేసుకున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీరు నాలో ఉండని ఎడల మీరు ఫలించరు. ఆయనతో అనుసంధానం ఉంటేనే ఫలం వస్తుంది. ఆయనతో కలిసి ఉంటేనే ఆయన ఫలం మన జీవితంలో చూపించగలుగుతాం. అంతే తేడా అండి. అందరం ఒకటే. మనం ఒకటే తేడా ఏంటి అంటే ఎవరైతే ఆయనకు అంటుకట్టబడతారో, ఆయనలో ఎవరైతే నిలబడతారో వాళ్ళ నుంచి ఆత్మఫలం వస్తుంది. అది జరగలేదనుకో, ఇవే మన శరీర సంబంధమైన కార్యాలే ఉత్పన్నమైతే. నోరు తెరిస్తే బూతులు వస్తాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, సనుకుంటాం, గొనుక్కుంటాం, కోపము, క్రోధము, ద్వేషం అన్నీ పుడతాయి మన లోపల నుంచి. ఎందుకు? అర్థమవుతుందా? అందుకే ఏమన్నాడు ఇక్కడ? ఇటువంటి వాటికి వ్యతిరేకమైన నియమం ఏమీ లేదు అంటే దీనికి వ్యతిరేకమైన ఏంటి? ఆత్మఫలానికి వ్యతిరేకమైన నియమం ఏమీ లేదు. నియమాలు అయితే మనం నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. కానీ ఆత్మఫలం అంటే ఉన్నవారి నియమాలు అవసరం ఉండదు. అది ఆత్మచేత మారిపోతుంది. మన టెంపర్మెంట్ ఆత్మచేత మార్చబడతా ఉంటుంది అన్నమాట. ఎంతగా మనం పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క టెంపర్మెంట్ని మారుస్తూ ఉంటాడు. మన స్వభావాన్ని చేంజ్ అవుతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా ఒకరోజు అలా పరిపూర్ణతలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుందా అండి? సో ఇది టోటల్గా ఆత్మఫలము గురించినటువంటి వివరణ. కాబట్టి మన జీవితంలో ఏ ఆత్మఫలాలు అయితే కొద్దిగా ఉన్నాయో, న్యూట్రల్గా, నేచురల్గా ఉన్నాయి 3 ఉన్నాయి. మన బలహీనతలు 3 వ్యతిరేకిస్తున్నాయి, 3 అంతర్లీనంగా ఉన్నాయి. ఎందుకంటే ఆ అంతర్లీనంగా ఉండడానికి కూడా కారణం ఏంటి? మన స్వభావం. అవునా? ఇప్పుడు మనం ఈ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దగ్గరికి అప్పగించుకోవడం ద్వారా మిగతా 6 ఏమైతే 3 కలిసిపోతాయి. అప్పుడు 9 కనిపిస్తాయి. ఎంత బాగుంటుందండి, ఎంత బ్యూటీగా కనిపిస్తాం అప్పుడు అందరం. డిటో క్రీస్తులాగా మారిపోతాం అందరం. అర్థమవుతుందా? యేసుక్రీస్తును పోలి నడుచుకుంటాం. యేసుక్రీస్తు లాగానే మనం కూడా
మారుతాం, ఆయనలాగా ప్రేమిస్తాం, ఆయనలాగా క్షమిస్తాం, ఆయనలాగా పరిశుద్ధతను కలిగి జీవిస్తాం, అన్నింటిలో మారిపోతాం ఆయనలాగా మాట. ఉం? అందుకే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు కదా, కొద్దిగా ఉండాలి. ప్రవర్తన చాలా ఇంపార్టెంట్. మాటలు, ప్రవర్తన, మన ఆలోచన విధానం మారుతుంది. ఉం? మారమన్స్ అంటే అదే జక్కేలాగా చెప్తాం మనం. ఇగో ఇక నుంచి నేను అన్యాయంగా తీసుకున్నది మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, అది మార్పు అంట. అది ఎట్లా వచ్చింది? జక్కైనా ఎవరైనా బలవంతం చేసిరా? బెదిరించారు ఎవరైనా? మళ్ళీ చెప్పమని ఎవరైనా దొంగ సాక్ష్యం చెప్పించారా? యేసు ప్రభు తన జీవితంలోకి రాగానే స్వభావం మారిపోయిందని, అది మార్పు అంటే. సమరయ స్త్రీలోకి యేసు ప్రభు ఎంటర్ కానీ స్వభావం మారిపోయింది. మారిపోయిందా లేదా? దానికోసం కష్టపడిందా? ఏం కష్టపడలేదు. ఒక పాపాత్మురాలు స్త్రీని యేసు ప్రభు జీవితంలో ఎంటర్ కాగానే ఏమైంది? మారిపోయింది. పాపం చేయలే మళ్ళీ. మనం వదిలి వేసుకొసుకున్నాం అని చెప్తాం, మళ్ళీ అక్కడికే పోదు. అంటే మన స్వభావంలో మన బలహీనతల్ని అలా మార్చుకుంటారా అంటే దేవునికి అప్పగించుకోవాలి. క్రీస్తులోకి వస్తే కోర్స్ ఉంటాయి శరీర కార్యాలు, ఈ కక్షలు, కలహాలు, ఉం? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. కానీ అయితే అసలు సమస్య ఏంటి? అవి ఉన్న అవిటితో కాదు మన సమస్య. అంటే అవి మన సమస్య తెస్తున్నాయి. అసలు సమస్య అవి అని చెప్పడం కంటే ఇంకో కోణం చూడాలేమో. ఏంటిది అది? అసలు సమస్య మనం దేవునికి లొంగిపోకపోవడం, సబ్మిషన్ లేకపోవడం కదా, విధేయత లేకపోవడం. వింటాం, వదిలేస్తాం. అసలు ఇన్ని ప్రసంగాలు విన్నా మనం ఎప్పుడో మారాలి. ప్రసంగాలకు మారుతామండి మనం? విధేయత ఉండాలి కదా దేవుని పట్ల. నేను వింటున్నందుకు అది నా ప్రభావితం చూపిస్తాను, నా దేహం వరదలుతాను, అందులో డౌట్ లేదు. కానీ ఎప్పుడు అది నేను విన్నప్పుడు, లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు అది నా జీవితంలో కార్యరూపం దాలుస్తుంది. నువ్వు ప్రేమించు అన్నప్పుడు ప్రేమించాలి, క్షమించు అన్నప్పుడు క్షమించాలి, ప్రాక్టికల్. అప్పుడే నా జీవితంలో అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆయన చెప్పినా కూడా నేను అంతే విని వదిలేసినాం అనుకో, ఎవరికైనా పనిచేస్తుంది అది? యాకోబు అందుకే ఏమన్నాడు? మీరు వాక్యం వినువారు మాత్రమై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అన్నాడు. వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది. ఎవరు చేస్తారు వాక్యాన్ని నిష్ప్రయోజనం? మనమే. దానికి లోబడినప్పుడు అది నిష్ప్రయోజనం అవుతుంది. సంవత్సరాల తరబడి విని మనం వింటూ 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 దానికి లోబడకపోతే ప్రయోజనం ఏంటప్పుడు? మీరే చెప్పండి. ఇంకో 10 సంవత్సరాలు విన్నాం, అయినా లోబడలేదు, ప్రయోజనం ఉంటుంది అప్పటికే? కొన్ని చెప్తారా 10 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా మాకు ప్రయోజనం ఉంటుందని చెప్తారా? నో. వాక్యానికి విధేయత చూపించినంత వరకు ప్రయోజనం ఎప్పటికీ కలగదు. అర్థమవుతుందా? అది నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రపంచంలో బైబిల్ చదువుకొని నేర్చుకుంటున్నా, వాక్యానికి కావాల్సింది ఏంటో తెలుసా? విధేయత చూపించే వాళ్ళు కావాలి. దేవునికి కావాల్సింది ఎవరు? విధేయులైన పిల్లలు. విధేయులైన పిల్లలు చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. అది అది నీ జీవితంలో కార్యరూపం దాలుస్తుంది. అర్థమవుతుంది? ఇప్పుడు మీలో మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కొంతమంది ఎక్కువ. ఎగ్జాంపుల్, నేను డాక్టర్ని కలిసినంత మాత్రాన నాకు ప్రాబ్లం ఉంది, డాక్టర్ని కలిసినంత మాత్రం రోగం తగ్గుతుందా? సరే, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకున్నంత మాత్రాన రోగం తగ్గుతుందా? పోనీ ఆ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే తగ్గుతుందా? ఎప్పుడు తగ్గుతుంది? వాటి డాక్టర్ చెప్పిన ప్రకారం ఆ డోసులో వేసుకుంటేనే తగ్గుతుంది. అవునా? పని ప్రారంభం అవుతుంది. మరి మన జీవితంలో ఎప్పుడు పని ప్రారంభం అవుతుంది? విన్న వెంటనే మార్పు వస్తుందా? రాసుకుంటే మార్పు వస్తుందా? 4-5 పుస్తకాలు మంచిగా నోట్స్ అంతా స్పైరల్ బైండింగ్ చేసుకొని మన సెల్ఫ్లో నేను ఇంత ట్రైనింగ్ చేసిన, నేను ఈ క్లాసులు నేర్చుకున్నా అని చెప్పుకుంటూ వస్తుందా? లేకపోతే రకరకాల బైబిల్ కొనుక్కుంటూ వస్తుందా మార్పు? రాదు. ఎప్పటి వరకు రాదు? మనం వింటున్న దానికి విధేయత చూపించినంత వరకు రాదు. దట్స్ ఇట్, సింపుల్. ఎందుకు మారట్లేదు మనం అంటే విధేయత చూపింది. భార్యను ప్రేమించమని ప్రతి భర్తకు తెలుసు, క్రైస్తవ భర్తకి. అవునా? నీ సొంత దేహం వల్ల ప్రేమించమని తెలుసా తెలియదా? కానీ తెలుసు. ప్రాబ్లం ఎందుకు? తెలిసిన ప్రయోజనం ఎందుకు ఉండట్లా? పాటించాలి. ప్రతి భార్యకు తెలుసు, ప్రతి విషయంలో తన సొంత పురుషుడికి లోబడి ఉండాలని ప్రతి భార్యకు తెలుసు, పెళ్ళైన ప్రతి స్త్రీకి తెలుసు. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ మీద కూర్చుని పెట్టి ప్రసంగిస్తాను ముందు. అవునా? కానీ చేస్తుందా? లోబడుతుందా? లోబడదు. ఎందుకు? విధేయత లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం విధేయత. ఇప్పుడు ఈ ఆత్మఫలం ఇట్లా ఇప్పుడు చెప్పిన వాటిని మీకు వస్తుందా? ఇంత వివరించినప్పుడు మీ ముఖాల అర్థంలో మనం ఎట్లున్నాం, మన స్వభావం ఎలాంటిది అంత క్లిష్టంగా చూసుకున్నాం కాబట్టి వస్తుంది ఇప్పుడు మార్పు? రాదు.
చూసుకున్నవాడు అర్థం ఏంటిది, ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాం, మనకి ఈ ప్రాబ్లం ఉందని తెలిసింది. ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే తగ్గుతుందా ఎంఆర్ఐ స్కాన్ ద్వారా? ట్రీట్మెంట్ ఏంటి ఇప్పుడు? విధేయత, ఆజ్ఞ, పాలన, చెప్పినట్టు చేయడం. నువ్వు చెప్పినట్టు చేయనంత వరకు నాలాంటి వాళ్ళు కాదు, నాకంటే అద్భుతమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో, మంచి బోధకులు, వాళ్ళందరూ చెప్పిన మార్పు ఉండదు, రాదు. ఎప్పటి వరకు? విధేయత చూపించిన విధేయత చూపించేంత వరకు మార్పు జరగదు. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో బ్రతిమలాడుకున్నది ఒకటే, మనం వింటున్నప్పుడు విధేయత లేకపోతే ఉమ్, 3 విషయాలు ఉండాలి. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ వినాలి, విన్నదాన్ని ఏం చేయాలా? విశ్వసించాలి, నిజమే కదా అని అర్థమైంది. మూడోది ఏం చేయాలా? విధేయత చూపించాలి. విజేత చూపిస్తే అప్పుడేమవుతుంది? విజయం పొందుకుంటాం. అవునా? విధేయత లేని చోట విజయం ఎప్పటికీ ఉండదు. అర్థమవుతుంది? విశ్వాసం లేకపోతే విధేయత ఉండదు, విధేయత లేకపోతే విజయం ఉండదు. అవునా? వినకపోతే విశ్వాసం కూడా ఉండదు. అవునా? విశ్వాసం వినడం వల్ల కలుగుతుంది. అవునా? వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఉన్నప్పుడు చోట విధేయత ఉండాలి, విధేయత ఉన్న చోటనే విజయం కలుగుతుంది. మన ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? వినడం దగ్గర అయిపోయాం. అవునా? అంతే కదా, వినడం దగ్గర అయిపోయాను. అదే దేవుడు నా కొరకు చెప్పిండు, దేవుని వినరు, నేను విశ్వసించి లోబడాలి, విధేయత చూపించాలి అని దగ్గరికి వెళ్తే నీ జీవితంలో అత్యద్భుతమైన విజయాన్ని చూస్తాం. ఆమేన్. సో అప్పుడు మీ పాప స్వభావం కనిపించదు, మీ పాత టెంపర్మెంట్ కనిపించదు, మీ పాత పర్సనాలిటీ కనబడదు. కొత్తగా కనిపిస్తారు, అన్ని కొత్తగా కనిపిస్తాయి మీ దగ్గర. పాతలే కానీ మీరు కొత్తగా కనిపిస్తారు అందరికి. ఇంతకుముందు మీ ఇంట్లో అమ్మ ఏదైనా పని చెప్తే నువ్వు ఇంతకుముందే నేను చేయను పో అనేదాన్ని ఇప్పుడు ఏం చేస్తావు? వెంటనే చేసి చూపిస్తావు, లోబడతావు. అమ్మ నేను చేస్తాలే, నేను ఉన్నాను కదండి, అవసరం ఉంటే చేతిలోకి వెళ్ళి పని ఇస్తాం కూడా చేయగలుగుతావు క్రీస్తులోకి వస్తే. అది మార్పు జరగాలి. అవునా? ఇళ్ళల్లో అది జరగాల. మన జీవితంలో అలాగా ఆ మార్పును మనం ఎందుకు చూపించలేకపోతాం? సో అదే అండి. విధేయత, 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 విధేయత అంతే మన జీవితంలో గొప్ప మార్గం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకొని ఆత్మఫలం ఫలించడానికి, సో క్రీస్తు సారూప్యతలోకి రావడానికి మనం ఏం చేయాలా? లోబడాలంతే, విధేయత చూపించాలి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ డిస్కషన్స్, నో మోర్ ఇంకేది లేదు. మళ్ళీ అది అట్లా కదా, ఇది ఇట్లా కదా, ఆయన అట్లా కదా, ఈమె ఇట్లా కదా, ఇవన్నీ నథింగ్ డూయింగ్. ప్రేమించమన్నప్పుడు ప్రేమించాలి, క్షమించమంటే క్షమించాలి, సమాధాన పడమంటే సమాధాన పడాలి, అంతే. అప్పుడే ఈ ఆత్మఫలములు ఇవన్నీ. సహించమంటే సహించాలి, దీర్ఘశాంతం. సాత్వికం చూపించమంటే సాత్వికం చూపించాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండమంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, అంతే. ఇవి డిస్కషన్ పెట్టే పాయింట్స్ కాదు. ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ? ఓన్లీ ఒబీడియన్స్, తగ్గింపుతో, హ్యూమిలిటీతో ఆయనకు మనం ఆయన చేతిలో సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఇదంతా జరుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసము, శాంతియు, సంతోషము, విశ్వాసము, శాంతియు, సంతోషము, సమాధానమును ఇవ్వరావయ్యా, నీ సమాధానమును ఇవ్వరావయ్యా, నీవు ఇవ్వరావయ్యా, నీదు ఫలములు నింపరావయ్యా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం, మేము పరదేశులము, నీదు ఫలములు నింపరావయ్యా. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ రోజంతా ప్రభా
మా యొక్క బలహీనతల గురించి ఆత్మఫలం కలిగి ఎలా ఉండగలుగుతాం అనే దాని గురించి విశ్లేషించుకోవడానికి, మాట్లాడుకోవడానికి కృప చూపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయంలో విన్న వాక్యం ఫలింపచేయనట్లుగా విధేయత చూపించడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మమ్మల్ని, మా వ్యక్తిత్వాన్ని ప్రభా నీ సారూప్యతలోకి మేము మారినట్లుగా అప్పగించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మా ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకుంటూ ప్రియులైన పిల్లల వల్లే నేను పోలి నడుచుకోవడానికి కృప చూపించి ఇచ్చారు. ఆ కృపలో మేము నిరర్ధకం చేసుకోకుండా ఎదగడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. నీకే స్తోత్రాలు ప్రభా. మరి వినడానికి, చెప్పడానికి మాకు కలిగించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఓపికను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మిమ్మల్ని అన్ని విషయాలు గణపరుస్తున్నాం. మా బలహీనతలు మీరు ఎరగని వారు కాదు. మా ఒక్కొక్కరిలో ఏ బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు. మా వ్యక్తిత్వం ఏంటో తెలుసు. మా పర్సనాలిటీ, మా టెంపర్మెంట్ ఎలా మమ్మల్ని మా ప్రాచీన స్వభావం మీద ప్రభావితం చూపిస్తుందో తెలుసు ప్రభా. అయితే వాటన్నిటిని జయించి, అధిగమించి విజయం పొందడానికి ఆత్మఫలాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రభా. మేము ఆత్మచేత నడిపించబడి శరీరం యొక్క కార్యాలను ఆత్మచేత జయించి ముందుకు సాగునట్లుగా నీ కృపను మా అందరిపై విస్తరింపచేయమని, ఈ రోజు నుంచి అనేక మంది జీవితంలో ఒక నూతనమైన మార్పు రావాలని, మంచి సాక్ష్యాలుగా అనేకులకు ఆశీర్వాదాలుకరగా వారు మారాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ వీరందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.